హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా హైదరాబాద్ లొకేషన్‌లో ఫ్రెషర్స్ అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 3 ఫార్మా కంపెనీస్‌లో నోటిఫికేషన్ అనేవి రిలీజ్ అయితే చేయడం జరిగింది. దీంట్లో వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు ఇంట్రెస్ట్ ఉన్న డిపార్ట్మెంట్ ఏ కంపెనీలో అయితే ఉందో ఆ కంపెనీకెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. ఫ్రెషర్స్ ఎవరైతే ఫార్మా కంపెనీస్‌లోకొచ్చి జాబ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళకి మంచి అవకాశం ఉంది కాబట్టి మీరందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ చేసుకుంటున్నారు. సో, ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో ఫార్మా కంపెనీలో జాబ్ చేయడానికి వాళ్ళు కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. వీటికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంటే లైక్ ఏ డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. అలాగే వర్కింగ్ లొకేషన్ ఎక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్వ్యూ లొకేషన్ ఎక్కడ ఇవ్వడం జరుగుతుంది. అన్న దాని గురించి అన్ని డీటెయిల్స్ కూడా మాట్లాడుకుందాము. దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అన్న దాని గురించి. అలాగే వీటిలో వచ్చేసి 3 కంపెనీస్‌లో ఫస్ట్ కంపెనీ వచ్చేసి కోవలెంట్ ల్యాబొరేటరీస్ అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి హైదరాబాద్‌కి ఔట్‌స్కట్‌లో అంటే సంగారెడ్డి అనే ఏరియాకి దగ్గరలో కంపెనీ అయితే లొకేట్ అయి ఉంటుంది. అక్కడ వర్కింగ్ లొకేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే సెకండ్ కంపెనీ వచ్చేసి న్యూలాండ్ ల్యాబొరేటరీస్ అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. ఈ కంపెనీ వచ్చేసి మనకి హైదరాబాద్ లొకేషన్‌లో అయితే లొకేట్ అయి ఉంటుంది. దీనికొచ్చేసి ఇంటర్వ్యూస్ మాత్రం వైజాగ్‌లో అయితే కండక్ట్ చేస్తున్నారు. సో, వైజాగ్‌కి నియర్‌బై ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా న్యూలాండ్ అనే కంపెనీలో జాబ్ చేయాలనుకుంటే అక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు వైజాగ్‌కి నియర్‌బై ఉన్న క్యాండిడేట్స్. అలాగే థర్డ్ కంపెనీ వచ్చేసి యాక్సిస్ క్లినికల్స్ అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. ఇదొచ్చేసి రీసెర్చ్ సెంటర్ అనమాట. దీంట్లో కూడా మనకి ఫ్రెషర్స్‌ని మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది కాబట్టి హైదరాబాద్ లొకేషన్‌లో ఎవరైతే జాబ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. వీటికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాము. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. న్యూలాండ్ ల్యాబొరేటరీస్ అనే ఈ కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకి ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. థర్డ్ అలాగే 4థ్ ఫిబ్రవరి ఈ 2 డేస్ పాటు ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనం ఇక్కడ చూడండి హైదరాబాద్ లొకేషన్‌లో ఏవైతే యూనిట్స్ ఉన్నాయో ఆ యూనిట్స్‌లో అయితే మనకి వర్కింగ్ లొకేషన్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి మెన్షన్ చేశారు. ఇంటర్వ్యూస్ మాత్రం మనకి వైజాగ్ లొకేషన్‌లో అయితే కండక్ట్ చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ చూద్దాము. అంతకుముందు మనం చూడాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి మనం మెన్షన్ చేశారు చూడండి. ఎవరైతే ఎంపీసీ గాని, బైపీసీ గాని లేదా ఎంఎల్టీ బ్రిడ్జ్ కోర్స్ ఎవరైతే కంప్లీట్ చేసి ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో ఇంటర్మీడియేట్ ఆ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే బీఎస్సీ కంటిన్యూ చేస్తున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ ఏజ్ లిమిట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. మీకు ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 23 ఇయర్స్ మధ్యలో ఏజ్ లిమిట్ ఉండాలి. అలాగే పాస్ అవుట్ ఇయర్స్ వచ్చేసి ఎవరైతే ఇంటర్మీడియేట్ పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి పాస్ అవుట్ ఇయర్స్ అడగడం అయితే జరిగింది. 21 నుంచి 25 మధ్యలో మీరు పాస్ అవుట్ అయితే అయి ఉండాల్సి ఉంటుంది. అంటే 21, 22, 23, 24, 25 లాస్ట్ 5 ఇయర్స్‌లో మీరు పాస్ అవుట్ అయి ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే బీఎస్సీ కంటిన్యూ చేస్తున్న క్యాండిడేట్స్ అంటే బీఎస్సీ కెమిస్ట్రీ ఎవరైతే డిగ్రీ కంటిన్యూ చేస్తున్నారో ఆ క్యాండిడేట్స్‌కి కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంది. మీరు కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. అలాగే బేసిక్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ ఇంగ్లీష్ అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి ఇంగ్లీష్ బేసిక్ లాంగ్వేజ్ మీకు రావాల్సి ఉంటుంది. అలాగే మీరు తీసుకెళ్ళాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఇక్కడ చూడండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అడుగుతున్నారు. మార్క్స్ మెమో. ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ వచ్చేసి 10థ్ అలాగే ఇంటర్మీడియేట్‌కి సంబంధించిన మార్క్స్ మెమోస్ తీసుకెళ్ళాలి. అలాగే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఇంకా 4 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ దాంతో పాటు ఫ్యామిలీ మెంబర్స్ ఆధార్ కాపీస్ కూడా అడగడం అయితే జరుగుతుంది. ఆధార్ జిరాక్స్ కాపీస్ తీసుకొని మీరు ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళొచ్చు. ఇక్కడ మనకి కంపెనీ ప్రొవైడ్ చేసిన బెనిఫిట్స్ ఏమున్నాయని చెప్పి చూసుకుంటే, మనకి సాలరీ వచ్చేసి 2,05,000 సాలరీ అయితే పే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెషర్స్‌కి. పర్ యానమ్ అనమాట ఇది. అలాగే దాంతో పాటు మీకు ఎవరైతే ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ చేయాలి అనుకుంటే మీకు హైయర్ ఎడ్యుకేషన్ చేసే విధంగా కంపెనీ సపోర్ట్ కూడా చేయడం అయితే జరుగుతుంది. డిగ్రీ కూడా మీరు కంప్లీట్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ జాబ్ చేస్తూనే. అలాగే ఫ్రీగా మీకు ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీ కూడా కంపెనీ ప్రొవైడ్ అయితే చేస్తుంది. అలాగే సబ్సిడైజ్డ్ క్యాంటీన్ ఉంటుంది. నైట్ షిఫ్ట్ అలవెన్స్ కూడా కంపెనీ మనకి పే అయితే చేయడం జరుగుతుంది. ఓకే. ఇవి మనకి కంపెనీ ఇస్తున్న బెనిఫిట్స్ అన్నమాట. ఇంకా మనం ఇంటర్వ్యూ డీటెయిల్స్ చూసుకుంటే థర్డ్ అలాగే ఫోర్త్ 2 డేస్ పాటు కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. మార్నింగ్ 9:00 నుంచి ఈవినింగ్ 3:00 వరకి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. లొకేషన్ వచ్చేసి శ్రీ బాసర లీడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్, బాలాజీ నగర్, కాగర్పు వలస, విశాఖపట్నం అని చెప్పి లొకేషన్ ఇచ్చారు. ఇక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాలి ఫ్రెండ్స్. ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఎంపీసీ, బైపీసీ లేదా ఎంఎల్టీ బ్రిడ్జ్ కోర్స్ ఎవరైతే కంప్లీట్ చేశారో ఆ క్యాండిడేట్స్. దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఒక కాంటాక్ట్ నంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ నంబర్‌కి కూడా మీరు కాల్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ అయితే చేసుకోవచ్చు. 8712317903 అని చెప్పి కాంటాక్ట్ నంబర్ ఉంది. ఈ నంబర్‌కి కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ చూడండి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇమేజ్ అనమాట ఇది.
దీంట్లో కూడా అన్ని క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. అక్కడ మనం మాట్లాడుకున్న డీటెయిల్స్ అన్నీ కూడా. ఓకే. ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో కూడా అడగండి ఫ్రెండ్స్. అక్కడ నేను కూడా క్లియర్ చేయడానికైతే ట్రై చేస్తాను. మీరు డౌట్ అడుగుతున్నప్పుడు మాత్రం కంపెనీ నేమ్ కూడా మెన్షన్ చేయండి. నాకు కాస్త ఈజీగా ఉంటుంది ఆన్సర్ చేయడానికి. వర్కింగ్ లొకేషన్ మాత్రం హైదరాబాద్ లొకేషన్‌లో ఇస్తున్నారు. ఇంటర్వ్యూ మాత్రం వైజాగ్‌లో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. ఇది ఈ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇక్కడ ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఫీమేల్ క్యాండిడేట్స్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వకూడదు ఈ న్యూలాండ్ అనే కంపెనీకి. అది కూడా చూసుకోండి. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి కోలెంట్ ల్యాబొరేటరీస్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకి థర్డ్ అలాగే సెకండ్ ఈ 2 డేస్ పాటు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఫ్రెషర్స్‌కి అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఫ్రెషర్స్‌కి ఏ డిపార్ట్మెంట్‌లో తీసుకుంటున్నారో అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని ఏ డిపార్ట్మెంట్‌లో తీసుకుంటున్నారో అన్న దాని గురించి చూసుకుంటే ఇక్కడ చూడండి మనకి నోటిఫికేషన్ ఇమేజ్‌లో అన్ని క్లియర్‌గా ఇవ్వడం అయితే జరిగింది. కోలెంట్ ల్యాబొరేటరీస్ అనే కంపెనీలో మనకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. సెకండ్ అలాగే థర్డ్ 2 డేస్ పాటు. మనకి ప్రొడక్షన్ అనే డిపార్ట్మెంట్‌లో వచ్చేసి ఫ్రెషర్స్ నుంచి 6 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లోనే డాక్యుమెంటేషన్ అనే ఏదైతే సెక్షన్ ఉంటుందో, ఆ సెక్షన్‌లో కూడా వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఇక్కడొచ్చేసి మనకి 0-4 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. క్వాలిఫికేషన్ విషయానికొస్తే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో ఎవరైతే జాబ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళకొచ్చేసి బీఎస్సీ లేదా బీఫార్మసీ ఇంకా డిప్లొమాలో కెమికల్ అనే స్పెషలైజేషన్ మీరు కంప్లీట్ చేసుంటే డిప్లొమా మీకు కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. అలాగే మనకి డాక్యుమెంటేషన్ గురించి ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకొచ్చేసి బీఎస్సీ లేదా బీఫార్మసీ క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఈ క్వాలిఫికేషన్ ఉన్న మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ప్రొడక్షన్ డాక్యుమెంటేషన్ అనే సెక్షన్ సారీ సబ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దీంట్లో అప్లై చేసుకోవాలి అనుకుంటే మేల్, ఫీమేల్స్ అందరికీ ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. బీఎస్సీ లేదా బీఫార్మసీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. అలాగే రిమైనింగ్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఈహెచ్ఎస్ ఇంకా స్టోర్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో వీటికి మాత్రం ఓన్లీ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. ఫ్రెషర్స్‌ని తీసుకోవట్లేదు. ఎవరైతే ఈహెచ్ఎస్ అంటే సేఫ్టీ డిపార్ట్మెంట్ అనమాట. సేఫ్టీ ఇంకా ఆర్ఎం స్టోర్‌లో మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీరు కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఓకే. ఫ్రెషర్స్‌కొచ్చేసి ప్రొడక్షన్ డాక్యుమెంటేషన్ ఈ 2 డిపార్ట్మెంట్‌లో వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్‌లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. లేదంటే ఇక్కడ కాంటాక్ట్ నంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ నంబర్‌కి కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. 9100132004 అని చెప్పి కాంటాక్ట్ నంబర్ ఉంది. ఈ నంబర్‌కి కాల్ చేసి మీరు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి కోవలెంట్ ల్యాబొరేటరీస్ గుండ్లమాతునూరు, సంగారెడ్డి అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఈ లొకేషన్ నుండి మనకి కంపెనీ లొకేటెడ్‌లో ఉంటుంది ఫ్రెండ్స్. కంపెనీకెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. సెకండ్ అలాగే థర్డ్ 2 డేస్ పాటు కండక్ట్ అయితే చేస్తున్నారు. ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ నంబర్‌కి కాల్ చేసి ఆ తర్వాతనే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. ఒకవేళ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో మేల్ క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నామని చెప్పి కంటే మళ్ళీ ఇంటర్వ్యూ లేకుండా మీరు రిటర్న్ రావాల్సొస్తుంది కాబట్టి కనుక్కొని ఆ తర్వాతనే ఇంటర్వ్యూకి వెళ్ళండి ఫీమేల్ క్యాండిడేట్స్. మేల్ క్యాండిడేట్స్ అయితే డైరెక్ట్‌గా వెళ్ళిపోవచ్చు. సెకండ్ అలాగే థర్డ్ రోజు. ఓకే. ఇవి ఈ కోవలెంట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ యాక్సిస్ క్లినిక్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. యాక్సిస్ క్లినికల్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకి ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీనికొచ్చేసి బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మసీ అలాగే ఎంఫార్మసీ ఈ క్వాలిఫికేషన్ ఉన్న మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అటెండ్ అయితే అవ్వచ్చు ఫ్రెండ్స్ ఇంటర్వ్యూకి. ఇక్కడ కూడా మనకి సెకండ్ అలాగే థర్డ్ 2 డేస్ పాటు కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా హైదరాబాద్ లొకేషన్‌లో ఏదైతే కంపెనీ ఉందో ఆ కంపెనీకెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. దీనికొచ్చేసి పాస్‌ఔట్ ఇయర్స్ ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పాస్‌ఔట్ ఇయర్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. 23 నుంచి 24, 25 లాస్ట్ 3 ఇయర్స్‌లో మీరు పాస్‌ఔట్ అయ్యి ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ఈ వితిన్ స్పెషలైజేషన్‌లో పాస్ అయి ఉంటే మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఇక్కడొచ్చేసి మనకి ఏ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయని చెప్పి చూసుకుంటే, బయోటెక్నికల్ అనే డిపార్ట్మెంట్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ట్రైనీ రీసెర్చ్ అసోసియేట్ అనే పొజిషన్ కింద రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఫ్రెషర్స్ ఎవరైతే జాయిన్ అవ్వాలి అని చెప్పి అనుకుంటున్నారో ఈ కంపెనీలో, మీకు 2-3 ఇయర్స్ కమిట్మెంట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అంటే 2-3 ఇయర్స్ బాండ్ అయితే ఒకటి రాయాల్సి ఉంటుంది. ఆ బాండ్ బ్రేక్ చేశారంటే మీకు ఎంతో కొంత అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది అని చెప్పి కూడా మీకు ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు హెచ్ఆర్ వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తారు. ఎంత అమౌంట్ అన్న దాని గురించి. ఎవరైతే బాండ్‌కి ఓకే అనుకుంటారో వాళ్ళు ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. మనకి ఇక్కడ చూడండి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్‌లో డిఫరెంట్ పొజిషన్ వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఏదైతే బయోటెక్నికల్ డిపార్ట్మెంట్ ఉందో దాంట్లో వచ్చేసి 10 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. అలాగే ఇన్స్ట్రుమెంటేషన్ డిపార్ట్మెంట్‌లో వచ్చేసి 2 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. క్లినికల్ ఫార్మకాలజీ అనే డిపార్ట్మెంట్‌లో మనకి 4 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. అలాగే క్లినికల్ ఫార్మకాలజీ అనే డిపార్ట్మెంట్‌లోనే డిఫరెంట్ పొజిషన్‌లో మరో 4 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయన్నమాట. అవొచ్చేసి రిజిస్టర్డ్ స్టాఫ్ నర్స్, అలాగే ఫార్మసిస్ట్, ఇంకా క్యూసీ అనే డిపార్ట్మెంట్స్‌లో సబ్ డిపార్ట్మెంట్‌లో మనకి రిక్రూట్‌మెంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. వీటికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరైతే
బయోటెక్నికల్ అనే డిపార్ట్మెంట్‌కి అప్లై చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకొచ్చేసి ఎంఎస్సీ కెమిస్ట్రీ లేదా ఆర్గానిక్ కెమిస్ట్రీలో మీరు ఎంఎస్సీ కంప్లీట్ చేసి ఉండాలి. లేదంటే ఎంఫార్మసీ ఇంకా బీఫార్మసీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్‌కి రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు ఈ బయోటెక్నికల్ డిపార్ట్మెంట్‌కి. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్ట్రుమెంటేషన్ అనే డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దీనికొచ్చేసి బీటెక్‌లో ఎలక్ట్రానిక్స్ అనే స్పెషలైజేషన్ ఎవరైతే బీటెక్ కంప్లీట్ చేశారో ఆ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి క్లినికల్ ఫార్మకాలజీ అనే డిపార్ట్మెంట్‌లో ఫార్మసిస్ట్ ఇంకా క్యూసీ అనే ఈ రోల్స్ కింద రిక్రూట్ చేసుకోవడం కోసం బీఫార్మసీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ చేసుకుంటారు దీనికి. సో, అందరూ కూడా ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవచ్చు. మీకు పీసీఏ సర్టిఫికేట్ కూడా ఉండాల్సి ఉంటుంది అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి ఎవరైతే బీఫార్మసీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్‌కి పీసీఏ సర్టిఫికేట్ ఒకటి బోర్డ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ సర్టిఫికేట్ ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది అని చెప్పి మెన్షన్ చేశారు. అలాగే నెక్స్ట్ ఈ క్లినికల్ ఫార్మకాలజీ అనే డిపార్ట్మెంట్‌లోనే రిజిస్టర్డ్ స్టాఫ్ నర్స్ అనే పొజిషన్ కింద రిక్రూట్ చేసుకుంటున్నారు. దీనికొచ్చేసి బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఈ క్వాలిఫికేషన్ ఉండి ఇంట్రెస్ట్ ఉంటే మీకు అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవచ్చు. మీకు ఇంటర్వ్యూ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ చూడండి. మియాపూర్ దగ్గర మనకి కంపెనీ అయితే లొకేటెడ్ ఉంటుంది. యాక్సెస్ క్లినికల్స్ మియాపూర్ అని చెప్పి సెర్చ్ చేశారంటే గూగుల్‌లో దీనికి సంబంధించిన లొకేషన్ వచ్చేస్తుంది. అక్కడికెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. మీకు సెకండ్ ఇంకా థర్డ్ ఈ 2 డేస్ పాటు కండక్ట్ అయితే చేస్తున్నారు. మార్నింగ్ 9:30 నుంచి 12:00 వరకి. ఓకే. ఇవి ఫ్రెండ్స్ ఈ క్లినికల్ యాక్సిస్ క్లినికల్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఈ కంపెనీకొచ్చేసి లాస్ట్ 6 మంత్స్‌లో మీరు ఎవరైనా ఇంటర్వ్యూకి అటెండ్ అయితే ఈసారి ఇంటర్వ్యూకి రావద్దని కూడా మెన్షన్ చేశారు కాబట్టి అది కూడా చూసుకోండి. ఓకే. ఇంకా దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికైతే ట్రై చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.